శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి న్యూ ఇయర్ అంటే 2024 జనవరి 1 నుండి డిసెంబర్ మధ్యకాలంలోని ఎలా ఉంటుంది ఇన్ జనరల్గా. గ్రహాలు కొన్ని మారుతుంటాయి, కొన్ని లాంగ్ లాస్టింగ్ ప్లానెట్స్ ఉన్నాయి. వీటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం కొంచెం విశేషంగా తెలుసుకుందాం. బేసిక్గా తులారాశి వారికి న్యూ ఇయర్ ఆరంభంలో చూసుకుంటే బుధుడు శుక్రుడు కుటుంబ స్థానంలో కనిపిస్తున్నాడు. మూడో ఇంట్లో కుజుడు ప్లస్ రవి విక్రమ స్థానంలో బాగున్నాడు. పంచమ స్థానంలో శనీశ్వరుడు చాలా బాగున్నాడు. షష్ఠ స్థానంలో రాహు, సప్తమంలో బృహస్పతి, అలా వ్యయం ఖర్చు పెట్టే స్థలంలో కేతు కనిపిస్తున్నాడు. ఫైన్. ఇక్కడ ఏంటంటే తులారాశిలో మనకు కనబడే చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు కనబడతాయి. సో వీళ్ళందరికీ ఏంటంటే మన యాక్చువల్ లాస్ట్ ఇయర్ నవంబర్ 1వ తారీఖు నుండి గురుబలం కనబడ్డాము. అలాగే నవంబర్ 15 నుండి శని వక్రగతి చేసి రెగ్యులర్గా 5th హౌస్లో వచ్చి కూర్చోవడము. ఈ రెండో ప్లస్ పాయింట్ అని నవంబర్ 1 నుండి రాహుకేతులు మారడం, రాహు 6 వెళ్ళడం, కేతు 12 రావడం మోక్ష మార్గానికి. ఇవన్నీ ఒక ప్లస్ పాయింట్ చెప్పచ్చు. కుటుంబ స్థానంలో బుధుడు శుక్రుడు ఉన్నాడు కాబట్టి వాడు కొంతకాలం టెంపరీగా ఉంటాడు, ఫ్యూ డేస్ ఉంటాయి కాబట్టి మనం దాని గురించి మనం కంగారు పడకలేదు. బుధుడు వాక్శుద్ధినిస్తాడు. నిర్ణయాలు ఏదైనా న్యూ ఇయర్ 1 నుండి ఒక నిర్ణయం అనుకుంటే చాలామంది ఏంటంటే కొన్ని డేస్లోని వాడు కొన్ని డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. లైఫ్ లాంగ్ అచీవ్మెంట్స్లో భాగంగా రోడ్డు తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన కాశీ వెళ్తే ఏదోటి వదిలేయాలంటుంటాం. వెళ్ళిన వాడు దొండకాయ వదులుతాడు, బాడికాయ వదులుతాడు, ఏదో ఇష్టమైనది వదిలేయాలంటాం. ఒక డెసిషన్ తీసుకుంటాం, ఇంక మళ్ళీ అది ముట్టుకోమం. అలాగే న్యూ ఇయర్లో కూడాను 31st నైట్ కొన్ని డెసిషన్స్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. రేపటి నుండి న్యూ ఇయర్ కాబట్టి ఇవన్నీ చేయమని. అలాంటిది ఈ తులారాశి వాళ్ళు కూడా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, లేదంటే రకరకాలుగా ఈవెంట్స్కి సంబంధించిన కానీ ఏమైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఫర్మ్గా కానీ ఉండగలిగితే దానికి ఇంపాక్ట్ పాజిటివ్గా మీకు మే 1 లోపల కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తాగడం మానేస్తా అన్నాడు ఒక వ్యక్తి, ఆ రోజున మానేస్తాడు. మే 1 లోపల అలా మానేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ అన్నీ కనబడతాయి. రకరకాలు ఉంటాయి, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు అంతే. సో ఇదేంటంటే ఈ గురు అనుగ్రహం అనేది ఫస్ట్ డే నుండి కనబడుతుంది కాబట్టి అదొక ప్లస్ పాయింట్గా చూపించవచ్చు. అలాగే శని అనుగ్రహము, రాహు కూడా 6 మంచి చేస్తాడు తప్ప చెడు చేయడు కాబట్టి, కుజుడు ప్లస్ రవి విక్రమస్థానం కొంచెం అన్నదమ్ములు అక్కచెల్లెల మధ్య చిరాకులు పరాకులు కనబడతాయి. ఎందుకంటే 3 పాపగ్రహాలు 2 కూర్చున్నాయి కాబట్టి. అది మనకు ధనురాశిలో కనబడుతున్నాయి కదా, 2 ఉన్నాయి కాబట్టి కొంచెం చిరాకులు పరాకులు అయితే మనకు ఎంట్రీలో కనబడుతూ ఉంటాయి. అది ఎలాగున్నా మనకు రాశి చాలా బాగుంది, రాశి మీద ఎటువంటి పాపగ్రహాలు లేవు, ఓన్లీ మనకు చంద్రుడు మనకు ఉన్నాడు. సో అటువంటి అప్పుడు మనకి ఏంటంటే 12లో కేతు కూడా ఉన్నాడు కాబట్టి కొన్ని మోక్ష మార్గాలు కూడా కనబడతాయి. అంటే డిసిషన్ మేకింగ్ అండ్ సొల్యూషన్ సాల్వ్డ్ అన్నట్టుగా మీకు కనిపిస్తాయి 12లో కేతు ఉన్నాడు కాబట్టి. సో ఇలా ఉన్న వీళ్ళకి ఆరోగ్యం విషయంకి వచ్చినప్పుడు రాహు యొక్క ప్రభావం కనిపిస్తుంది. పాదాల దగ్గర కొన్ని ఇబ్బందులు కనబడతాయి. పాదము, అరిపాదము, దాని పైభాగం కొంచెం పైభాగం వల్ల ఆ భాగంలో కొన్ని స్ట్రెస్తో కూడిన కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. అది ఒకసారి తగ్గదు, అది మళ్ళీ మల్టిపుల్గా కూడా కనబడుతుంది. కొంచెం అల్లరి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. షూస్ వేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా సరే వీలైనంత వరకు జర్నీస్లో, వెహికల్స్లో నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి వస్తున్న అవసరం ఎంతైనా ఉంటుంది వాడికి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలకు అనుకూలంగా కనబడుతున్నాయి. గురుబలం బాగుంది కాబట్టి. అలాగే మనం తీసుకుంటే రెస్ట్ ఆఫ్ ది థింగ్స్, వివాహ సంబంధానికి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సక్సెస్ ఇద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారం ముందుకెళ్ళడం ప్రయత్నం చేసిన దాంట్లో సక్సెస్ఫుల్ అవుతుంది. గొడవలు చిరాకులు కొంతవరకు తగ్గుతాయి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య. అలాగే మనం ముందుకు వెళ్తుంటే ఈ మే 1వ తారీఖు తర్వాత బృహస్పతి అష్టమంలోకి వెళ్ళిపోతాడు. ఆ అష్టమంలోకి వెళ్ళినప్పుడు గురి యొక్క అనుకూలత తగ్గిపోతుంది. అలా జరిగినప్పుడు అంతవరకు జరిగింది కదా, ఇప్పుడు ఇంట్లో జరుగుతుంది కంగారు పడకండి. అష్టమంలోకి వెళ్ళడం వలన ఒకసారి టైట్ చేసినట్టు అనిపిస్తుంది. కానీ రియల్గా చూసుకుంటే మీ 5th హౌస్ అక్కడే ఉంది, బాగానే ఉంది. 2nd హౌస్లో ఉన్న కుజుడు మార్చ్ 15వ తారీఖు నుండి మే 1వ తారీఖు వరకు కుంభంలో కూర్చుంటాడు. అలా కూర్చున్నప్పుడు మీకు 5th హౌస్లో ఇవి 2 కాంబినేషన్స్ కనబడతాయి. 40 డేస్ పూర్తి కనబడతాయి. అలా కనబడినప్పుడు అంటే పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. పిల్లలకి చేసే ఫీడింగ్లో జాగ్రత్త తీసుకోవాలి. అలా పిల్లలు ఏదడితే అది అడుగుతుంటారు, వాటిని మనం కొనాలా కొనకూడదని క్లారిటీ తీసుకోవాలి. అలా చేసుకుంటూ జాగ్రత్తగా సమన్వయపరుచుకుని పిల్లలతో వెళ్ళగలిగితే, కోపం రాకుండా పిల్లల్ని చూసుకోగలిగితే అది బెస్ట్ పీరియడ్ ఫర్ యూ అని చెప్పడానికి అవకాశం ఉంటుంది.
అలాగే ఒక పెద్ద వయసులో ఉన్నారు, మీ సంతానం వివాహం కూడా అయిపోయింది అనుకుందాం, అటప్పుడు వాళ్ళతో మెయింటైన్ చేసే రిలేషన్లోనే కొంచెం జాగ్రత్తగా అణిగిమణి ఉండాలి. అది ఆడపిల్లలైనా మగ పిల్లలైనా సరే. ఇది పిల్లల నుండి ఒక ఆన్సర్స్ వచ్చే అవకాశం ఉంటాయి. మనం చెప్పేది కరెక్ట్ అనేసి వాళ్ళకి బుర్రకే కాదు, వాళ్ళు ఆటోమేటిక్గా బౌన్సర్ చేస్తారు ఆన్సర్స్. లేటర్ ఆన్ దే విల్ రియలైజ్ ఆఫ్టర్ ఇట్ ఈస్ ఇన్ జనవరి, మార్చ్ అంటే ఏప్రిల్, మే ఫస్ట్ తర్వాత మళ్ళీ రియలైజేషన్ అవుతుందన్నమాట. రియలైజ్ అయ్యి అప్పుడు వాళ్ళు మళ్ళీ నేను చేసే పొరపాటును తెలుసుకుంటారు. అంటే దయచేసి చెప్పాలనుకుంటున్నాను, పిల్లలతో హ్యాండ్లింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే. అలాగే ఇక నెక్స్ట్ పార్ట్ ఆరోగ్య విషయం మనకు చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యంలో రాహు అనే గ్రహం కూర్చున్నాడు ఆరోగ్య స్థానంలోని. డెఫినెట్గా మీకు అంత హెల్త్ ఇష్యూస్ తీసుకుని వస్తాడు. రాహు వారింట్లో ఉన్నాడు కాబట్టి గోచార రీత్యా ఏదైనా మీకు ముందుగా తెలుసు కాబట్టి జనరల్ బాడీ టెస్ట్ అంతా చేసేసుకొని దాని తప్ప ట్రీట్మెంట్ అది చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి, సరిపోతుంది. ఇంకేం అవసరం లేదు దానికి. మేజర్గా ఏమనిపించింది ముందు స్టార్ట్ చేసాం. రాహు ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసరి కాబట్టి ఇంకా టైం వేస్ట్ చేయకుండా చేసుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుంది. అది మనకు ప్లస్ పాయింట్ కనబడుతుంది. విక్రమార్క స్థానము అంటే 3వ ఇంట్లోని 2 పాపగ్రహాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఒక డైనమిక్గా కొత్త స్టెప్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన ఉద్యోగం సంబంధించిన కొన్ని, వ్యాపారం సంబంధించిన ఏదైనా ఒక బెస్ట్ సొల్యూషన్గా ఒక స్టెప్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు డైనమిక్గా. దానివల్ల ఎవరేమనుకున్నా కూడా మీ సక్సెస్ అనేది ఎవరు ఆపలేరు. ఎందుకంటే ఇదన్నీ టెంపరీగా ప్రాబ్లమ్స్. ఈ కుజుడు రాహు వీటి చేస్తున్న అల్లర్లన్నీ ఏంటంటే టెంపరీ ప్రాబ్లమ్స్. అది మీరు ఎలాగో అధిగమించి లోకంలో ముందుకెళ్తారు. ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ మేధా దక్షిణామూర్తి మహామంత్రాన్ని సాధన చేయండి. ఓం నమో భగవతే దక్షిణామూర్తియే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. అంతే, ఇంకేం లేదు. తను డైలీ ఒక సంఖ్య అనుకోండి, సంఖ్య ప్రకారం చేసుకుంటారండి. దాట్స్ ఇనఫ్. అది చేసుకుంటే డెఫినెట్గా సంవత్సరం అంతా కూడా హ్యాపీగా ఉంటారు, రాజమార్గంలో రాజ్యాంగం పొందుతారు. శుభం బియాత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.